పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా పంచాయతీలకు ఇవ్వట్లేదు, జగన్ వాటిన్నిటి దారి మళ్లించేసాడని తిట్టింది తిట్టకుండా తిట్టి ఆ శాఖను తనే తీసుకున్నారు. తను వచ్చిన తర్వాత మొదటిసారి డబ్బులన్నీ వచ్చేసినాయి అన్నారు. తీరా చూస్తే ఆ డబ్బులు ఫస్ట్ ట్రిప్ 700 కోట్ల ఎంత రిలీజ్ అన్నారు, అది కూడా ఎక్కడ స్ట్రక్ అయినాయి అన్నటువంటిది ఈనాడు జ్యోతిలో రాసుకొచ్చి ఆ తర్వాత డబ్బులు ఆగిపోయినాయి. ఇప్పుడు అలా ఆపేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి పెనాల్టీ వేసింది కేంద్ర ప్రభుత్వం. వడ్డీతో సహా కట్టమంది. వడ్డీతో సహా ఇప్పుడు పంచాయతీలకు రిలీజ్ చేస్తున్నారు. కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులు నిర్ణీత కాలంలో స్థానిక సంస్థలకు బదలాయించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 55.31 కోట్ల వడ్డీని చెల్లించింది. ఆ మొత్తాన్ని విడుదల చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గతేడాది డిసెంబర్లో, ఇది ఆగస్టు, రాష్ట్రంలోని ఇది సెప్టెంబర్ కదా, గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్తులకు జమ చేయమని కేంద్రం 1120 కోట్లను విడుదల చేస్తే ఆ నిధులందిన 10 రోజుల్లోపే స్థానిక సంస్థలకి బదలాయించమని షరతు పెడితే లేని పక్షంలో వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందని స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొంటే వీళ్ళు అది ఇవ్వాల. 8 నెలల ఆలస్యమైంది. ఈ నెల 2-3 తేదీల్లో ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఆ డబ్బులు జమ చేసింది. అయితే కేంద్రం ఆదేశించినట్టుగా వడ్డీ కూడా స్థానిక సంస్థల ఖాతాలో ఇవ్వమని చెప్పేసి ఇప్పుడు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది.